నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ సహస్ర. గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ కాన్వాయ్ పైన చర్చ నడుస్తోంది. అసలు దాంట్లో వాస్తవాలేంటి, నిజాలు ఇవన్నీ మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఓయూ యూత్ లీడర్ వెంకట నాయక్ గారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాన్వాయ్ అనేది ముఖ్యమంత్రి ఇవ్వాలి, ముఖ్యమంత్రికి. సో వద్దు, నా కారు నేనే వాడతా అని చెప్పేసి ఆయన అనడం. మరోవైపు కొండలరెడ్డి ఆయనకి కాన్వాయ్ ఇవ్వడం, అంటే ముఖ్యమంత్రి తమ్ముడికి ప్రభుత్వం నుంచి కాన్వాయ్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నట్టు అతనికి? మీరు ఒకటి గమనించండి సహస్ర గారు, కాన్వాయ్కి అంటే అఫీషియల్ కాన్వాయ్కి అన్అఫీషియల్ కాన్వాయ్కి డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, స్టేట్ ఫేము, ముఖ్యమంత్రి గారికి సోదరులు అన్నప్పుడు 10 మంది వస్తారు ఆటోమేటిక్గా. 10 మంది 10 కార్లు వస్తాయి. ఆ కార్లు అయితే వరుసగా రావాల్సిందే కదా. సో కొండలరెడ్డి గారు చరిస్మాటిక్ లీడర్. వారి కాన్స్టిట్యున్సీలో, ఇక్కడ మన కొడంగల్లో వారి కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా వారి కాన్స్టిట్యున్సీలో కొండలరెడ్డి గారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరికి అందుబాటులో ఉండడం, అందరికి మంచి చెడు చూడడం లాంటిది వారికి ఉన్న ఒక హ్యాబీ. సో కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా వారికి జనబలం ఉంటుంది, లోకల్ క్యాడర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. సో అవసరాల రీత్యా నాకంటూ ఒక తోడు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు, కానీ ఎక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ని వారు ఎంకరేజ్ చేయరు. ఎవరిని వాళ్ళు తేలేదు కూడా అఫీషియల్గా. మీరు గమనించండి, వారి ఫ్యామిలీ నుంచి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, లేకపోతే ఏ ప్రజాప్రతినిధి కూడా లేరు. సో అంత బాగా వారు పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఆ కాన్వాయ్ అంటే ఇప్పుడు కామన్గా ఒక నాయకులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తారండి. మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారే ఉన్నారు, లేకపోతే కేటీఆర్ గారే ఉన్నారు. కేటీఆర్ గారి సొంత సోదరులు అనుకుందాం మాట వరుసకి, వారు ఒక చోట వచ్చారనుకున్నాం. కేటీఆర్ గారికి దగ్గర కాబట్టి ఆటోమేటిక్గా 10 మంది జమ అవుతారు. అది కామన్గా జరిగే ప్రక్రియ. దాన్ని మనం అఫీషియల్గా జోడించి చెప్పాల్సిన అవసరం లేదండి. సో సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అని మీరు అంటున్నారు. సెక్యూరిటీ ఉండాలని నేను అంటలేదు, కానీ సెక్యూరిటీ లేదని అంటున్నాం మేము. సో వచ్చే వాళ్ళందరూ సెక్యూరిటీ కింద మనం ఎట్లా చూడగలుగుతాం? ఆటోమేటిక్ ఇప్పుడు 10 మంది వచ్చే చోట ఆటోమేటిక్గా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అది వారు కల్పించుకున్నారని చెప్పి మనం ఎట్లా చెప్పగలుగుతాం? అట్లా చెప్పలేం కదా. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, 2014 కంటే ముందు కేసీఆర్ గారు ఒక ఎంపీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేవలం ఒక ఎంపీ మాత్రమే. కానీ అప్పుడు వారికి ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఉండేది. ఏది మన ఆర్ఐ బెటాలియన్ ఉండేది, దాంతోపాటు రిజర్వ్ పోలీసులు ఉండేవాళ్ళు, ఆర్ఐ బెటాలియన్ ఉండేది. అంత ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఉండేది. ఎందుకు? జనాలను దృష్టిలో పెట్టుకుని, ఆ సెక్యూరిటీ కన్సర్న్ దృష్టిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ తనైతే పెట్టుకునే అంశం అయితే కాదు కదా. ఇప్పుడు అంటే కొండలరెడ్డి ముఖ్యమంత్రి లాగా ఉండడం ఆయనకు ప్లస్ అంటారా? అంటే ఉన్నారని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, కానీ వారు లేరు కదా. సో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొడంగల్లో వారు మంచి చెడు చూసుకుంటున్నారు. సో దాన్ని తప్పు పెట్టాల్సిన విషయం ఏముంది? రైట్ అండి వెంకట్ గారు. సో ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎలక్షన్లో మీరు అన్నట్టు 14 స్థానాలు గెలవాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.